మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన దేవ రాజా, ఈ ఉపవాస దినంలో మరొకసారి మాతో నాతో నాయన నీవు ఉన్నావని ఆశిస్తూ నీ చెంతల ప్రభావ భయం కలిగి మరొకసారి ఇక్కడ నిలబడి ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సాధించేయండి. జరగబోయే ఈ వాక్య పరిచర్యలో, ఈ వాక్య ఆలోచనలో మమ్మల్ని నడిపించమని, సాధించమని, వినబోతున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండేలా సహాయం చేయమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. క్రీస్తు యేసు నామములో చేరి వచ్చిన వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఉపవాస ప్రార్థన ఈ శనివారం రోజున దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరందరూ కూడా మరి ఆ వాక్యం కొరకై ఆసక్తి కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము నిదానించి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనే అంశాలని మనము ఈ సమయంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఫోన్లు ఉంటే ఆఫ్ చేసేసేయండి, టోటల్గా మధ్యలో అటు ఇటు వేసుకోకుండా చూసుకోండి. ఇక ఒక విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా విందాం. ప్రార్థన తప్పక తగిన ఫలితాన్ని ఇస్తుందని ఆలోచింపజేసేందుకు, విశ్వాసంలో నడిపించేందుకు, పరిస్థితులన్నిటినీ చక్కబెట్టేటకు అదొక ఆయుధమై ఉందని గొప్ప సేవకుడి మాట సెలవిచ్చారు. ప్రార్థన అనేది అన్ని విషయాలను కూడా అది నెరవేరుస్తుంది, అన్ని విషయాలను కూడా అది పరిస్థితులను కూడా చక్కపరుస్తుంది. ఒకవేళ పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆ పరిస్థితులను కూడా చక్కపరిచి ఆ ప్రార్థన సరైన రీతిలో నడిపిస్తుంది అని ఒక గొప్ప భక్తుడు చెప్పడం మనము ఒకవేళ విని ఉంటే, ఆ విషయాలు తెలుసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో గొప్ప సేవకుడైన వాళ్ళు చెప్పిన మాటలు. సరే, ఏదేమైనా ప్రార్థనా జీవితం అనేది బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లుగా, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా, బాల్యం నుండి వృద్ధాప్యంలో ఉన్నంత వరకు కూడా మోకాల జీవితాన్ని వారికి అనుకూలించేంత వరకు, 90 సంవత్సరాలలో ఉన్న వృద్ధాప్యంలో కూడా, లేదా 100 సంవత్సరాలు దాటిన వారు కూడా మోకాల జీవితాన్ని జీవించినట్లుగా మనకు బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ఎందుకంటే మోకాల జీవితాన్ని మనం కలిగి ఉండాలి, భయం కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ఇది వాక్యం మనకు సెలవిస్తుంది. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి, ప్రార్థన ఆలోచనతో మనము ముందుకు పోవడానికి మన క్రైస్తవ్యములో వాక్యం చదువుట, ప్రార్థన, సహవాసం ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అపోస్తుల యొక్క బోధ అనగానే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మీ ముందు నేను కొన్ని మాటలు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును, చూడండి, దేని యందు? వీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక కావుంది. ఇది అపోస్తుల బోధ. ఈరోజు మనము క్రీస్తు వారి బోధ అనగానే, పరిశుద్ధాత్మ బోధ అనగానే, అపోస్తులు ఏ బోధ అయితే ఇచ్చారో దాన్నే అపోస్తుల బోధ అంటారు. అంటే నేటి క్రైస్తవులు నాటి నుండి అందరూ కూడా అపోస్తుల బోధలోనే ఉండాలి. అపోస్తుల బోధ లేకపోతే మన సంఘాలలో అక్కడ జీవం లేదు. ఎందుకంటే అపోస్తుల దగ్గర మాత్రమే జీవవాక్యం ఉన్నది. 5వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20వ వచనం. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను అని రాయించండి. ఇక్కడ జీవమును గురించిన మాటలు అపోస్తుల దగ్గర మాత్రమే ఉన్నాయి. అందుకే అపోస్తుల బోధ యందు ఏ క్రైస్తవుడైతే నిలబడతాడో, ఏ విశ్వాసీ శిష్యుడైతే నిలబడతాడో, ఆ శిష్యుడు జీవం కలిగి పరలోక మార్గానికి వాడు చనిపోయిన తర్వాత తన ఆత్మను అప్పగించుకుంటాడు. లేకపోతే అపోస్తుల బోధ అనేది లేకపోతే, అపోస్తుల క్రమం అనేది లేకపోతే ఆ జీవం లేని సంఘంగా ఉంటుంది. అలాంటి సంఘాలు భూమి మీద
మరి పోకులు ఉన్నాయి అనడానికి మరి బైబిల్ ఆధారం. ఎక్కువగా అపోస్తుల బోధ లేని సంఘాలే భూమి మీద ఉన్నాయి. అపోస్తుల బోధ కలిగిన సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఎక్కడ చదువుతున్నాం మనము? చాలా జాగ్రత్తగా మనం వాక్యం చూసుకోవాలి. అందుకే 2వ అధ్యాయము 42వ వచనంలో ఏం రాయబడింది? అపోస్తుల కార్యముల్లో వీరు అపోస్తుల బోధ యందును అంటారు చూడండి. బోధ, ఎవరి బోధ ఉండాలి? అపోస్తుల బోధ. సహవాసం, ఎవరి సహవాసంలో ఉండాలి? అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధ కలిగిన సహవాసంలో మనం ఉండాలి. 3వది రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచుట అనగా అర్థం ఏమిటి? తిండి తినడం కాదు, తిండి కోసం ఆశపడడం కాదు, తిండి కోసం పరిగెత్తడం కాదు. రొట్టె అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకొని అందులో పాలు పంచుకోవాలి. అది వారానికి ఒకసారా, లేకపోతే రోజుకోసారా, నెలకోసారా, అది వారి వారి సంఘాల్లో వారు పెట్టిన క్రమాన్ని బట్టి ఖచ్చితంగా అందులో కూడుకోవాలి. జ్ఞాపకార్థంగా యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని వారు ముందుకు పోవాలి. అలాగే ప్రార్థనలోను, ప్రార్థన ప్రేయర్ అనేది ఎడతెగక, అంటే బోధ వినటం కానీ, సహవాసంలో ఉండటం కానీ, రొట్టె విరచటం కానీ, ప్రార్థనా జీవితం కానీ తెగకూడదు అంటే అర్థం ఏంటి అంటే వాటిని మానేయకూడదు. వాటిని మానేస్తే నువ్వు అపోస్తుల బోధలో లేవు. అపోస్తుల బోధ అనేది అది ఒక క్రమంగా ఈ కార్యాలన్నీ జరగాలి. అందులో ముఖ్యముగా ప్రార్థన అనే విషయాన్ని మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రార్థన, అపోస్తులు ప్రార్థనా పూర్వకంగా ఉన్నారు వారి జీవితాల్లో. అందుకే కొన్ని మాటలు మీ ముందు నేను పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధులు ఈ లోకంలో చేసే ప్రార్థనలు పరలోకంలో వారు పెట్టే పెట్టుబడులు లాంటివంటండి. దేవుని పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ప్రార్థనలు ఈ భూమి మీద ఏ ప్రార్థన అయినా సరే అది పరలోకంలో దేవుని ముందు పెట్టే పెట్టుబడులు లాంటివి అంటారండి. బిజినెస్ కు పెట్టుబడి పెడతారు కదా, లాభం ఆర్జించి. అలా పెట్టుబడి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే అది పరలోకంలో పెట్టుబడి. నువ్వు పెట్టుబడి పెడుతున్నావు లాభం ఆర్జించడానికి. అందుకే నువ్వు ప్రార్థన చేస్తేనే పరలోకంలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఆ పెట్టుబడికి దేవుడు ఏం చేస్తాడట? ఆ పెట్టుబడుల ద్వారానే భూమి మీద తన గొప్ప కార్యాలను దేవుడు జరిగించడానికి, అవి గొప్ప మనోవేదనలైనా, అత్యంత భీకరమైన వ్యాధులైనా, ఈ ప్రార్థనల ఫలితంగా స్వస్థత పొందుకొని, శక్తి పొందుకొని, రోగాలు కానీ, బాధలు కానీ, రుగ్మతలు కానీ, మానసిక వ్యాధి కానీ, ఏ సమస్య అయినా ఈ ప్రార్థన మనం చేసినప్పుడు పరలోకములో అది పెట్టుబడిగా పెట్టబడినప్పుడు ఆ పెట్టుబడికి ఫలితముగా, ఆ పెట్టుబడికి ఆదాయముగా ఏ సమస్యనైనా దేవుడు నీలో లేకుండా పారదోలుతాడు. అందుకే ప్రార్థన అనేది క్రైస్తవ్యంలో అపోస్తుల బోధలో ఇది ఒక పార్ట్. 4 పిల్లర్లు ఉంటే ఆ అపోస్తుల బోధకు ఒక పిల్లర్, బలమైన పిల్లర్ ప్రార్థన. ఎంత గొప్ప మాట అండి ఇది! ప్రార్థన అది శక్తివంతమైన ప్రార్థన ఉండాలి, ఎడతెగని ప్రార్థన ఉండాలి. అది భూమి మీద ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తుంది. ప్రేయర్, ప్రార్థన అండి. దేవునితో రూమ్లోకి వెళ్ళిపోయి, లేకపోతే ఒంటిగా ఏకాంత ప్లేసులకు వెళ్ళిపోయి ప్రార్థన చేయడం వల్ల ఏం లాభం అండి అని అనుకోకూడదు. ప్రార్థనే భూమి మీద గొప్ప కార్యాలను చేస్తుంది. వాక్యం వినటం వల్ల, వాక్యం చదవడం వల్ల నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో ఆ వాక్యం నీకు తెలియజేస్తుంది. ప్రార్థన నువ్వు అలా జీవించడానికి దోహదపడుతుంది, సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఆ ప్రార్థన జీవితం అనేది ఒంటరిగా ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి. దేవుడితో ఏకంగా ఒక్కడివే నువ్వు ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు బైబిల్ రాయబడ్డాయి. ఒకసారి లూకాసు వార్త బైబిల్ తీద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అని చూడండి. ఈ 40 రోజులు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన ఏం చేస్తున్నాడు 40 రోజులు అంటే ఆయన కొండ మీదకు వెళ్ళి ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన 40 రోజుల ప్రార్థన ఆయనకు 3.5 సంవత్సరాలు ఒక గొప్ప శక్తిని పునాదిని ఆయనకిచ్చింది. ఈ భూమి మీద అనేక వాటిని జయించడానికి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన అనేది యేసుక్రీస్తు వారికి ఒక జయాన్ని, పాపాన్ని జయించడానికి ఒక శక్తినిచ్చిందండి. అందుకే ఒంటరిగా ఏకాంతంగా నువ్వు దేవునితో మాట్లాడటం, దేవునితో ప్రార్థనా జీవితం కలిగి ఉండటం చాలా ఉత్తమమైనది. అది నీ జీవితాన్ని మారుస్తుంది. అది నీ లోపల ఒక శక్తిని తీసుకొస్తుంది. అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఈ సందర్భంలో అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని మాటలు మీ ముందు నేను పెట్టాలని ఆశిస్తున్నాను. ఒకసారి ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. రండి. మార్కు సువార్త 31వ అధ్యాయము 35వ వచనం. మొదటి అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి ఒక్కడేనండి, ఏకాంతంగా చూడండి ఎలా పోతున్నాడు. ఆయన పెందల కాడనే లేచి, పెందల కాడ అంటే అర్థం ఏంటి? అర్లీ మార్నింగ్. ఇంకా చీకటి ఉండగానే, బాగా చాలా చీకటి ఉండగానే అర్లీ మార్నింగ్ బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని ఇప్పుడు చూడండి. అంటే యేసుక్రీస్తు వారే అర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మనం గమనిస్తున్నాం. అర్థమవుతుందా అని చెప్పే మాటలో ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడు ఈ భూమి మీదకి మానవుడుగా వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయన ప్రతి విషయం తండ్రి అయిన దేవుని దగ్గర తెలుసుకోవడానికి, నెక్స్ట్ డే ఏ పరిచర్య చేయాలో ఆ పరిచర్య కొరకై దేవుడు ఆయనకి ఇవ్వవలసిన వాక్యాన్ని ఇవ్వడానికి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడి తీసుకునేవాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవునితో మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడు? ఆయనకు ఏం చెయ్యాలో, ఏం జరుగుతుందో, ఏమేం భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలో, ఎవరెవరితో మాట్లాడాలో అన్ని విషయాలు చెబుతాడు. అందుకే దేవుని చేతిలో నుంచి తీసుకొని దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసి, దేవా ఏం చేయాలి నేను రేపటి రోజున అని ప్రార్థన చేసి ప్రతి విషయాన్ని ఆయన ముందుకు వెళ్ళినట్లుగా యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వినాలి, వాక్యం వినాలి. తిరిగి అదే మాట మరలా లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తీసు పొందినప్పుడు యేసు కూడా బాప్తీసు పొంది ప్రార్థన చేయుచుండగా అని రాయబడింది. అక్కడ ప్రార్థన చేయుచుండగా అంటే ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడడం అంటే అర్థం ఏంటంటే ఒక అద్భుతం జరుగుతుంది. ప్రేయర్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. అంటే ప్రార్థన చేయించుండగా వచ్చింది పరిశుద్ధాత్మ. ఇంకా చెప్పాలంటే పరలోకపు దర్శనాలు కానీ, దైవ దర్శనాలు కానీ, దేవుని వాక్కు కానీ, దేవుని యొక్క తలంపులు కానీ, మన హృదయం యొక్క మార్పు కానీ ప్రార్థన చేసిన తర్వాత చాలా తేలికైపోతుంది. దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రార్థన అనేది అంత ముఖ్యమైనది. దేవుడు మనతో ఏదో వ్యవహారం చేస్తే మన హృదయాన్ని మార్చుతాడు. అందుకే ఆయన బాప్తిజం తీసుకుని వెంటనే ప్రార్థన చేస్తూ ఉంటేనే పరలోకం నుంచి పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. ప్రార్థన చేయించుండగా ఆ తర్వాత ఆ పరిశుద్ధాత్మనే ఆయన అరణ్యంలోకి తీసుకుపోయింది. అది 4వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన అన్నపానాలు పుచ్చుకోకుండా 40 రోజులు మరలా తిరిగి దేవుని యందు ఉపవాస ప్రార్థన చేశాడు. అక్కడ సాతాను అనేక సార్లు యేసుక్రీస్తు ప్రార్థనలు, ఎందుకంటే ప్రార్థనను మాత్రమే సాతాను ఏం చేయగలడు? నువ్వు వాక్యం వినొచ్చు, సహవాసం చేయొచ్చు, రొట్టె ద్రాక్షరసం నువ్వు పుచ్చుకొనవచ్చు. నేను ఏమన్నాడు? అపోస్తల బోధలో ఈ 3 చేయడానికి కూడా అనుమతిస్తాడు. వాక్యం వినడానికి వెళ్తున్నారు, ఈరోజు ఆదివారమో, హాయిగా వాక్యం వినండి, ఏం పర్వాలేదు, మీరు బయటికి రాగానే మీలో విత్తబడిన వాక్యాన్ని నేను ఎత్తుకొని పోతాను, అది నాకు తెలుసు. దేవుడు మీతో మాట్లాడితే మీరు మాట్లాడించేది ఎట్లు తీసుకోండి, నో ప్రాబ్లం. వాక్యం చెప్పడం అంటే, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వాక్యం తీసుకోవటం. సావాసం కలిగి ఉంటారా? ఆదివారం, శనివారం ఉండండి, సావాసం చేయండి, మాకేం ప్రాబ్లం లేదంటాడు సాతాను.
సాతాను దూతలు. ప్రభురాత్రి భోజనం రోజు రొట్టెలో పాల్గొంటారా? ఆయన శరీరం అని జ్ఞాపకం చేసుకుని కాస్త కన్నీరు వదిలేసి, ఎసయ్యా మా కోసం చనిపోయావా, మా కోసం రక్తం చిందించావా అని ఏదో జ్ఞాపకం చేసుకోకుండా కొందరైతే జ్ఞాపకం చేసుకోరు. ఏదో రొట్టిచ్చారో ఏదో ద్రాక్షరసం ఇచ్చారని తాగేసి వెళ్ళిపోతారు అజ్ఞానంగా. అవి చేయండి, నో ప్రాబ్లం. ప్రార్థన చేయకుండా, ప్రార్థన జీవితం, ఏకాంతమైన జీవితం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ఉపవాస జీవితం లేకుండా మీరు అపోస్తల బోధన ఈ 3 చేసిన, ఈ 3 పిల్లర్ల మీద మీరు నిలబడిన 4వ పిల్లర్ దగ్గరకు రానిడు. మీరు అపోస్తల బోధ వినవచ్చు, వాక్యం చదవచ్చు, అపోస్తలు రాయించిన పుస్తకాన్ని చదవచ్చు, బైబిల్ చదవచ్చు, బైబిల్ మీద పట్టు కలిగి ఉండవచ్చు, బైబిల్ బోధించవచ్చు. అపోస్తల బోధలో అది ఎన్ని కూటాలైనా అన్ని కూటాల్లో మీరు హాజరు కావచ్చు, సహవాసం కలిగి ఉండవచ్చు, రొట్టె విరుచుట్లో పాల్గొనవచ్చు. కానీ ఈ 3 చేయండి, ప్రార్థన మాత్రం మీరు చేయొద్దండి. మోకరించి ఏం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. కానీ ఆ ప్రార్థన సమయంలోనేనండి డిస్టర్బ్ చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తుని ఎప్పుడు డిస్టర్బ్ చేశాడు? ప్రార్థన చేశాడు అనుకో, ఆయనకు అపరిమితమైన శక్తి వస్తుంది. దేవుడు తనకు భవిష్యత్తును తెలియజేస్తాడు. ఆ ప్రార్థన చేశాడంటే నన్ను వెళ్ళగొడతాడు. ప్రార్థన చేశాడంటే శక్తిని పొందుకుంటాడు దేవుడి ద్వారా. దేవుడితో మాట్లాడడం ప్రార్థన అంటే. వాక్యము వినడం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడడం, మన విన్నపాలు దేవుడు చెప్పటం. కనుక దేవుడికి విన్నపాలని చెబుతాడు, ఏం చేయాలో అడుగుతాడు. కనుక యేసుక్రీస్తు శక్తిమంతుడై 3-4 సంవత్సరాలు నన్నే ఈ లోకంలో లేకుండా చేస్తాడని ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన నుంచి డైవర్ట్ చేయడానికి, ఉపవాస ప్రార్థన నుంచి డైవర్ట్ చేయడానికి ఎన్ని పన్నాగాలు పన్నాడో, ఎన్ని ప్లాన్లు వేశాడో, అన్ని ప్లాన్లను ఆయన నిలదొక్కుని ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ అన్నింటినీ కూడా తిప్పికొట్టి సాతాను వెళ్ళగొట్టినట్లుగా మనకు 4వ అధ్యాయం లూకా సువార్త, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1-10 వచనాల్లో స్పష్టంగా ఈ విషయాలన్నీ కనబడతాయి. అంటే ప్రార్థన జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవడం అనేది ఏకాంత ప్రార్థన, గుంపులో ప్రార్థన కాదు. గుంపులో ప్రార్థన చేసేటప్పుడు చిన్నగా ప్రార్థన చేయి, ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయి. నీ ప్రార్థన వేషధారణగా ఉండకూడదు, నీ ప్రార్థన మనుషులు చూసేవాడిగా ఉండకూడదు, నీ ప్రార్థన దేవుడు చూసేవాడిగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన గురించి కూడా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు ఆ పరిసయ్యులతో మాట్లాడుతూ, యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడిన మాటలను ఈ సందర్భంలో మీకు కొన్నింటిని చూపించాలని ఆశిస్తున్నాను. ప్రార్థన అనేది కూడా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అన్న విషయాలు మనకు తెలియాలి. తెలియకపోతే మన ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడని జవాబు వస్తుంది అనుకోవద్దు. దాని బదులు మనకి శాపం వస్తుంది, దానికి బదులు మనకు శాపం కూడా రావచ్చు. అందుకే 6వ అధ్యాయము మత్తయి సువార్త ఒకసారి బైబిల్ తీద్దాం, 5వ వచనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవల్లని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వేషధారులకు ఏమి ఇష్టమంట? అందరూ ఉన్నప్పుడు నటన చేసే ప్రార్థన చేస్తారు. గంటల తరబడి, నిమిషాల తరబడి ప్రార్థన చేస్తారు. ఏం లాభం? నువ్వు మనుషులు చూస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నావా? మనుషులు మెప్పు పొందాలని ప్రార్థన చేస్తున్నావా? అబ్బా, ఏం ప్రార్థన పరురాలయ్యమ్మ, ఏమి ఎంత గొప్ప విశ్వాసరాలు, ఏమి ప్రార్థనా పరురాలు, ఎన్ని వాక్యాలు పెట్టి ప్రార్థన చేస్తుంది, ఎన్ని గొప్ప వచనాలు పెట్టి ప్రార్థన చేస్తుంది, ఎన్ని వాక్యంలో ఉన్న విషయాలను ఎత్తి ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థనా పరుడాలు అయ్యా, ఏం ప్రార్థనా పరుడాడయ్యైనా, ప్రార్థనా పరుడయ్యైనా, ఏం ప్రార్థనా పరుడని ప్రజలు అనుకునే కాదు. నీ ప్రార్థన దేవుడు చూడాలి. మనుషులు చూస్తే నీకు రాదు మెప్పు. మనుషుల ముందు చేయకూడదు ప్రార్థన, వేషధారణమైన ప్రార్థన. మనుషుల ముందు కొంచెం చేయి, దేవుని ముందు ఎక్కువ చేయి. ఏకాంత ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకో. మరలా 5వ వచనం చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు ఏం చేస్తారు? అందులో ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన చాలా గంభీరంగా ఉంటుంది. వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటున్నాడు, ఇంకా వేరు ప్రార్థన వినడన్నట్టుగా అనేక వచనాలను, అనేక పదాలను, అనేక రకాల విషయాలను దాంట్లో ఇంక్లూడ్ చేసి ప్రార్థన చేస్తే ప్రయత్నం చేస్తారు. వేషధారణ జీవితాన్ని వాళ్ళు కనపరచని ప్రార్థన చేస్తారు. ఈయన ప్రార్థనే వింటున్నాడని మనం అనుకోవాలి. అనుకున్నట్లుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడికి ఒక మాట ప్రార్థన చేస్తే వినడా?
100 మాటలు ప్రార్థన చేయాలా? ఒక వచనం పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఏకాంతంలో ఉన్నప్పుడు నువ్వు దీర్ఘ ప్రార్థన చేయి. వేషధారి, నువ్వు దీర్ఘ ప్రార్థన మనుషులు ఉన్నప్పుడు సమాజ మందిరాల్లో నువ్వు చేయొద్దు అని యేసుక్రీస్తు వారు వాక్యం చెబుతున్నాడు. ఇక్కడ వేషధారులు మాత్రమే అలాంటి, నటన చేసేవాళ్ళు మాత్రమే అలాంటివి చేస్తారు. నటన చేయొద్దు, నటన చేస్తే నీకు వచ్చేలా నష్టం ఏంటో తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వాక్యం చూస్తున్నారా? దిక్కులు చూస్తున్నారా? మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అలా వేషధారణ చేసే ప్రార్థన, నటించే ప్రార్థన, నీ లోపల నాటకముతో చేస్తున్నావంటే ప్రార్థన, దానికి కూడా ఫలం పొందుకుంటావు. ఏంటా ఫలము? శిక్ష. ప్రార్థన చేసి శిక్ష పొందుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రార్థన చేసి రోగాలు వచ్చేది చేసుకుంటారు, ప్రార్థన చేసి జబ్బులు చేసుకుంటారు. దేనికి? ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రార్థనలో వేషధారణ ఉంది, నటన ఉంది, మనుషులు చూడాలని ప్రార్థన చేశావు, అందుకే ఫలం పొందుకుంటారంటున్నాడు. ఇక్కడ ఫలం అంటే అర్థం ఏంటి? శారీరక సంబంధమైన ఇబ్బందులు నీ మీదకి వస్తాయి, ఆత్మీయ సంబంధమైన లోబాటు, లేకపోతే ఆయన ఏమంటారు దాన్ని, లోటు నీలో కలగడం మొదలు పెడుతుంది. ఇక నువ్వు అలా వేషధారణతోనే జీవించడం మొదలు పెడతావు. నీకు వేషధారణ అనేది అలవాటు అయిపోతుంది, అదేదో మామూలు ఈజీ అయిపోతుంది, ఇంకా అలాగే చేసుకుంటూ పోతావు. కనుక నీ నటన అనేది ఉండకూడదు, వేషధారణ అనేది ఉండకూడదు. దేవునికి అస్సలైందండి, అన్నిటికంటే ఘోరమైంది, వ్యభిచారం కంటే ఘోరమైంది వేషధారణ. నటన వలన చాలా మంది చాలా పోగొట్టుకుంటారు. వేషధారణ జీవితం చేయడం వల్ల మందిరానికి వచ్చినప్పుడు ఒక రకంగా, బయటికి పోయినప్పుడు ఒక రకంగా, మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయటికి పోయినప్పుడు మరో రకంగా, ఇలా వేషధారణ జీవితం వల్ల అనేకులు తాము పొందుకోవలసిన ఈవులను, పొందుకోవలసిన దేవుడి చేతిలో నుంచి ఆశీర్వాదాలను పొందుకోకుండా ఆఖరికి శాపాలు పొందుకొని తమ జీవితాలు అలాగే ఉండిపోతాయి వాళ్ళకి. అందుకే యథార్థంగా ఉండాలి. వేషధారి, నటనాకారి దేవుడికి అస్సలు నచ్చదు అనే విషయాన్ని మీరు ఈ సందర్భంలో, ఈ ప్రార్థన అనే అంశంలో కొంచెంగా తెలుసుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి, 6:6లో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. ఎలా ప్రార్థన చేయాలంట? నీ గదిలోనికి వెళ్ళిపో. నీకంటూ ఒక ఒంటరి రూమ్ ఉంది. నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు ఏం చేస్తున్నప్పుడైనా దీర్ఘ ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏకాంత ప్రార్థన అనేది చేయడము నేర్చుకో. వాక్యం చదువుతున్నారా? వాక్యం చూస్తున్నారా? ఏం చేయాలంట? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ ఫలం కావాలనుకుంటున్నావు దేవుని ద్వారా? ఆ ఫలం కావాలా? ఒంటరిగా, మనుషులకు వినపడకుండా, మనుషులు చూడకుండా వెళ్ళి నీవు ఏకాంత ప్రార్థన చేయడం ప్రయత్నించాలి. యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్తలో ఎందుకు చూసాము? మనం ఏం చూసామో, ఉదయకాలానే ఒంటరిగా ఆయన ఒక్కడే వెళ్తున్నాడు, కొండల్లో, అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఎవరు కూడా ఆయన ప్రార్థన వినకూడదని, డిస్టర్బ్ ఉండకూడదని, ఆయన ఏకాంత ప్రార్థన, వేషధారి ప్రార్థన ఆయన చేయలేదు కనుక ఆయన బయటికి వెళ్ళినప్పుడంతా ఎక్కువసేపు తండ్రితో ఏకాంతంగా ప్రార్థన చేశాడు. లోకములో శిష్యులతో పాటు తిరుగుతున్నప్పుడు ఆయన జస్ట్ ఊరికి చిన్న ప్రార్థన చేశాడు. బయటికి వెళ్ళిన తర్వాతే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువసేపు దేవునితో ప్రార్థన చేశాడు. అందుకే రహస్యం ఉందన్న నీ తండ్రి గదిలోకి వెళ్ళి నువ్వు ఒంటరిగా ఎంతసేపు ప్రార్థన చేస్తావు అంతసేపు ప్రార్థన చేయి. నువ్వు మనుషుల మందికి వచ్చి మనుషులు చూడాలని, నా ప్రార్థనలో గొప్ప శక్తి ఉందని నువ్వు కనపరుచుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేసినా అది రివర్స్ అయి తిరిగి నీకే శాపంగా మారుతుందని సందర్భంలో వాక్యం సెలవిస్తుంది. వాక్యం రెండంచులా ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగలదై ఉన్నది, అది ముందు నిన్ను నరుక్కుంటూ వెళ్తుంది అని ఆ అంశాన్ని, లేకపోతే విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకో. 6వ అధ్యాయం 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు లేదా వచ్చింపవద్దు. అన్ని జనులు ఏం చేస్తారండి? ఆ ఏలియా కాలంలో ఏం చేశారు? ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాలం వరకు, మధ్యాహ్న కాలం నుంచి సాయంకాలం వరకు ఏం చేశారండి? వాళ్ళు వ్యర్థమైన ఉచ్చారణ చేశారు. ఏమైనా దిగి వచ్చాడా వాళ్ళ దేవుడు? వాళ్ళ దేవుడే అగ్నిదేవుడు, కానీ అగ్నిదేవుడే అగ్ని పోలేదు అక్కడ. వాళ్ళు పూజ చేసింది అగ్నిదేవుడికి,
కానీ అగ్నిదేవుడే ఆ యొక్క 400 మందికి ఏమైనా అగ్ని తీసుకొచ్చి ఇచ్చాడా? వాళ్ళు పూజ చేస్తుంది, కేకులు వేస్తుంది. ఏ దేవుడికి? అగ్నిదేవుడికి. ఆ అగ్నిదేవుడు రాలేదు. కానీ మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అగ్ని అయి ఉన్నారు. మన తండ్రి అయిన దేవుడు యెహోవా అగ్ని అయి ఉన్నాడు. ఆ దేవుడికి ఏలియా ప్రార్థన చేయగానే చిన్నపాటి ప్రార్థనలోనే ఆ పరలోకం నుండి ఆయన అగ్నిని పంపించేశాడు. అక్కడ ఉన్న దహన బలి చేసేశాడు. ఎందుని కందకంలో నీరన్నీ కూడా ఏమైపోయాయి? బూడిదైపోయాయి. కట్టెలన్నీ కూడా కాలిపోయి బూడిదైపోయాయి. అక్కడున్న రాళ్ళ సైతం అక్కడంతా బూడిదైపోయినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అంటే వాళ్ళు ఉదయం నుంచి చేసిన ఏ వేషధారణ ప్రార్థన, ఆ అగ్ని దేవుడికే వేసిన ప్రార్థన వ్యర్థమైపోయింది సోదరులారా. అది అన్ని దేవుళ్ళు చేసే అది ఏమంటారని ఆ దీర్ఘ ప్రార్థన, వ్యర్థమైన ప్రార్థన. విస్తరించి మాట్లాడటం వలన తమ మని వినబడునని వారు తలంచుతారంట. ఎక్కువసేపు ప్రజల ముందు ప్రార్థన చేస్తే, ఎక్కువసేపు ప్రార్థనలో మేము కూడుకుంటే, ఎక్కువగా మా ప్రజల ముందు ఎవరైనా 1 నిమిషం ప్రార్థన చేయమంటే 4 నిమిషాలు ప్రార్థన చేస్తారు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఏం చెప్తాడో నాయకుడు దాన్ని గమనించి దాన్ని చేయాలా. మనుషులు మనం కనపరచడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఎక్కడైనా నీ హృదయంలో నుంచి వేషధారణ జీవితాన్ని కలిగి ప్రార్థన చేస్తున్నావా? అది ఫలితం ఉండదు. కానీ ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో వారికి ఫలితం ఉండదు, నీకు ఫలితం ఉండదు. ఇరువురిని నరుగుతుంది వాక్యం. ఇరువురిని 2 వైపుల్లో కూడా నరుగుతుంది. అటు వాళ్ళకి ఫలితం ఉండదు, మనకు ప్రార్థన చేసిన వాళ్ళకి ఫలితం ఉండదు. అందుకే ప్రార్థనలో వేషధారణ ఉండకూడదు. దిస్ ఇస్ ద మై సబ్జెక్ట్. నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ సందర్భంలో ప్రార్థనలో వేషధారణ, నటన ఉండకూడదు. నటన చేసేవారంటే ప్రార్థనలో దేవుడికి అసలు ఇష్టం లేదు. నువ్వు మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన జీవితం అవసరం. ఏకాంత ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఎంతసేపైనా ప్రార్థన చేయి. సంఘంలో, సమాజ మందిరంలో అనేకుల మధ్య ఉన్నప్పుడు నీ ప్రార్థన క్లుప్తముగా ఉండాలి, తక్కువగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడు వినేలా ఉండాలి. నీ హృదయం యథార్థమైంది ఉండాలి. అక్కడ వేషధారణ మాత్రం ఏమాత్రం ఉండకూడదు. ప్రజల మెప్పు కోసం కోరకూడదు. పౌలు అంటున్నాడు, నేను మనుషుల మెప్పు కోరాలనుకుంటున్నానా? లేదో, నేను దేవుని మెప్పు కోరాలనుకుంటున్నాను అంటున్నాడు. దేవుని మెప్పును కోరేవారిగా మన ప్రార్థన ఉండాలన్నదే ఈ విషయంలో మీకు నేను మరలా ఉటించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరలా నేను ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ప్రార్థనలో వేషధారణ ఉండకూడదు. నటన ప్రార్థన పరలోకానికి వెళ్ళడానికి బదులు శాపానికి తీసుకొస్తుంది, అది ఆశీర్వాదానికి బదులు అనేది ఈ సందర్భంలో మీతో మరలా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ చదువుదాం. 8వ వచనం. మీరు వారి వలె ఉండుకుడి. ఎవరి వలె? వేషధారుల వలె, అన్యజనుల వలె, విస్తారమైన ప్రార్థన చేసేవారి వలె, నటించి ప్రార్థన చేసేవారి వలె ఉండొద్దు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు వారి శిష్యులమే గనక మనం వింటే శిష్యులం అవుతాం, వినకపోతే వేషధారులం అవుతాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఏమంటే మనం అడగక ముందే దేవుడికి తెలియదా? నీకేం కావాలో దేవుడికి తెలియదా? ఏలియా, నువ్వు ఆప దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాల పాటు నా మాట చొప్పున కాకుండా వర్షమైనను మంచైనను ఈ దేశం మీద, ఇశ్రాయేలు దేశం మీద కురువదని చెప్పు ఓ అన్నప్పుడు ఏలియా పరిగెట్టుకుంటూ వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి అహాబుతో, యెజెబెలు కూర్చొని ఉండగా సింహాసనం మీద, రాజు కూర్చొని ఉండగా, అందరూ కూర్చొని ఉండగా, ఇదిగో దేవుడు నాతో ఈ మాట చెప్పాడు, నేను నీకు ఈ మాట చెప్తున్నాను, నా మాట చెప్పున కాకుండా మరలా నేను వచ్చి 3.5 సంవత్సరాల తర్వాత నేనే చెబుతాను వర్షం వస్తుందని, మంచు కురుస్తుందని. అంతవరకు మంచు రాదు, వర్షము రాదు, లేకపోతే మీ భూమి తడవదు, మీరు చాలా ఇబ్బందికరంగా ఉంటారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఏలియాను పోషించాలని దేవుడికి తెలియదా? ఆ కేరేతు వాగులో ఉండి ఏలియా కేవలం ఊరికి అక్కడ పడుకొని ఆ నీళ్లు తాగుతున్నాడు. ఏలియా ప్రార్థన చేయకపోయినా, ఏలియా ఏమి చేయకపోయినా, ఉదయం కాపోలంతో ఆహారాన్ని, రొట్టెల మాంసాన్ని, సాయంత్రం ఆహారాన్ని, రొట్టెల మాంసాన్ని దేవుడు పంపిస్తున్నాడా లేదా? నీకు కావాల్సిన దేవుడు తెలుసు.
నువ్వు దేవుని పని చేస్తే, దేవుని కోసం బ్రతికితే, నీ హృదయం యథార్థంగా ఉంటే, నీ ప్రార్థనలో వేషధారణ లేకపోతే, నువ్వు ఒంటరిగా దేవునితో నిజమైన ప్రార్థన చేస్తే, రహస్యమైన గదిలో దేవుడు నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు అడగక మునిపే నీ హృదయంలో నీకు ఏమి ఇచ్చి నిన్ను పోషించాలో దేవుడికి తెలుసు. ఏది ఇస్తే సరిపోతుందని ఒక తండ్రికి ఏ రకంగా తెలుసో. ఏమండి, మన ఇంట్లో 15 సంవత్సరాల పిల్లోడు ఉంటాడు, నాకు పల్సర్ కావాలంటే పల్సర్ కొనిస్తామేంటి? రే, నీకు 20 ఏళ్ళు దాటాలరా, లైసెన్స్ రావాలరా, నీవు కనీసం దానికి కంట్రోల్ చేయగలగాలరా, పల్సర్ వద్దురా, నీకు ఇప్పుడే బండి వద్దురా అని చెప్తారు. మరి ఎప్పుడు కొనిస్తావు? 20 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడు, నువ్వు దాని గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు నీకు అది ఇస్తాను. మనిషికే, పిల్లలకి ఎప్పుడు ఏది ఏమి ఇవ్వాలో అన్నది మనుషులకే, శరీర సంబంధమైన తండ్రులకే, నా కుమారుడికి ఏది ఎప్పుడు ఇవ్వాలి, నా కుమార్తెకి ఎప్పుడు ఏది ఇవ్వాలి, ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలన్న విషయం మనుషులకే తెలిసినప్పుడు, మనుషులే వాళ్ళ పిల్లల హృదయాన్ని గ్రహించినప్పుడు, పిల్లలు చెప్పకపోయినా తల్లిదండ్రులతో, తండ్రి అయిన దేవునికి, అన్ని హృదయాలు ఎరిగిన దేవునికి, అందరి హృదయాలు ఎరిగిన దేవునికి ఏం తెలీదా అయినా నీకు ఇవ్వాలన్నది? నువ్వు బండి కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకోటి కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫార్మాలిటీకి, మనం ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు. నీ చేసే ప్రార్థనలో అది దేవుడికి ఉపయోగం అంటే ఇస్తాడు, నీకు నష్టం ఉంటే ఇవ్వడు. నీ ప్రార్థన వేషధారణ ప్రార్థన అయితే వచ్చింది కూడా పోతుంది. నీ ప్రార్థన వేషధారణతో నువ్వు ప్రార్థన చేస్తే, నటించి నువ్వు ప్రార్థన చేస్తే, మనుషులు చూస్తున్నారని నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన వలన నీకు ఉన్నది కూడా పోగొట్టుకుంటావు. బైబిల్ చెప్తుంది, తలాంతులు మీనలు ఇచ్చిన వారికి కొన్ని మీనలు తయారు చేసుకుని పెట్టారట. బలా నమ్మకమైన దాసుడా. మరొకడు వచ్చాడు, నువ్వు ఇచ్చిన మీనలకి ఇన్ని మీనలు తయారు చేశాను, నువ్వు ఇచ్చిన తలాంతులకి ఇన్ని తలాంతులు తయారు చేశాడు. బలా నమ్మకమైన దాసుడా, ఇన్ని పట్టణాల మీద మీరు ఉండండి అని చెబుతూ లాస్ట్లో రూమాల్లో కట్టేసి దాచిపెట్టాడట. నువ్వు విత్తని చోట కోయివాడివి, నువ్వు ఏమైనా చేయగల సమర్థుడివి అని నాకు తెలుసు, అందుకే నీ రూమాల్లో దాచిపెట్టానంటే, ఒరే సోమరి అంటాడు. అంటే వీడికి కలిగింది కూడా, వీనికి లేనిది కూడా, వీనికి కలిగింది కూడా కలిగిన వారికి ఇవ్వండి. అంటే మనము నిజమైన ప్రార్థన చేస్తే, మనం నిజమైన ఆ ప్రార్థన జీవితం కలిగి ఉంటే, మనల్ని దేవుడు చూస్తున్నాడని వేషధారణ నటన ప్రార్థన లేకపోతే నీకు లేని కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నువ్వు వేషధారణ జీవితం కలిగి, నటన కలిగి ప్రార్థన చేస్తే, ఈరోజు నేను వేషధారణ ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. ప్రార్థన అవసరం ఉంది. ఇది అపోస్తుల బోధలో ఒక పిల్లర్, 4 పిల్లర్లలో ప్రార్థన అనేది ఒక పిల్లర్. ఈ పిల్లర్ లేకపోతే ఇల్లు కట్టబడదు. కనుక అతి ముఖ్యమైనది ఈ ప్రార్థన జీవితాన్ని చేయకుండా సాతాను చేస్తాడు. నువ్వు మూడు విషయాల్లో ఎంతైనా వాక్యం విను, నో ప్రాబ్లం. అపోస్తుల బోధ విను, వాడికి ఏ ప్రాబ్లం లేదు. రొట్టె విలుచులో పాల్గో, నో ప్రాబ్లం లేదు. వెళ్ళనా అదిగో సావాసం కలిగి ఉండు సహోదరులతో, ఆదివారం శనివారం ఇంకా అనేక రోజు సమాజం కలిగి ఉంటే నాకే ప్రాబ్లం లేదు. కానీ ప్రార్థన చేస్తే 4వ పిల్లర్, ప్రార్థన చేస్తే నేను ఒప్పుకోను. ప్రార్థన చేస్తే దేవుడు నీకు బయలుపాటు చేస్తాడు, నువ్వు ఎలా జీవించాలో నిన్ను నడిపిస్తాడు, జీవించేలా చేస్తాడు. కనుక ఈ 4వ పిల్లర్ ఏకాంత ప్రార్థన, దేవుడితో ప్రార్థన చేసే జీవితాన్ని కలిగి ఉండవద్దు అని మాత్రం అడ్డుపడతాడు. కనుక మీతో నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు ప్రార్థన అనేది అపోస్తుల బోధలో ఒక పిల్లర్ అయితే 4 పిల్లర్లలో అది చాలా ముఖ్యమైనది. దాని సాతాను చేయనివాడు. రెండవది నేను చెప్పబోతున్నాను చివరిగా, వేషధారణ ప్రార్థన దేవుడు వినడం కాదు కదా, నీ దగ్గర ఉండేది కూడా తీసేసి నీకు శాపాన్ని ఇస్తాడు అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రార్థనలో ఈరోజు మనము వేషధారణ ప్రార్థన అనేది చూసుకుంటున్నాం. వేషధారణ ప్రార్థన. ఇంకా 8వ వచనం చూద్దాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఆకలిగా ఉన్నవేమో ఆయనకు తెలియను అని చెప్పి, ఇప్పుడు మీరు ఎలా ప్రార్థన చేయాలి, మీరు ఎలా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి అన్న విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళకు చెబుతున్నాడు. చూడండి, 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చదివి ఈరోజు మనం ముగించుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ఏమండి, ఆయన నామం పరిశుద్ధపరచబడాలి. నెంబర్ 1, ఆయన రాజ్యం రావాలి.
ఏమంటే రాజ్యం కొరకు ఎదురు చూడండి ప్రార్థనలో అన్నాడు. ఇక వేరే విషయం అవసరం లేదు. రాజ్యం రావాలని కోరుకో, రాజ్యంలో నేను ఉండాలని కోరుకో. ప్రార్థన, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. ఎప్పుడైతే పరలోకమందున్న రాజ్యం భూమి మీద దిగొస్తుందో అప్పుడు దేవుడి చిత్తం భూమి మీద ఆ రాజ్యంలో నెరవేరుతుంది. అంటే ఆ రాజ్యంలో ఉన్నవారు నెరవేరుస్తారు అని అర్థం. ఇది ప్రార్థనలో ఉండవలసిన అసలైన మీనింగ్. దీన్ని ప్రార్థన అంటారు. శరీర సంబంధమైన ప్రార్థనలు, ఎగ్జామ్స్ కోసం ప్రార్థనలు, ఎగ్జామ్స్ రాయడానికి పెన్నులకు ప్రార్థనలు, మంచి మార్కులు వచ్చాయని మరలా దానికోసం సాక్ష్యాలు. లోకం ఎలా మారిపోయింది? ఈ రోగం బాగైంది, ఆ రోగం బాగైంది, ఈ సమస్య పోయింది, ఆ సమస్య పోయింది, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇవేనా సాక్ష్యాలంటే? ఇక్కడ బైబిల్ ప్రార్థన ఏం చెప్తుంది? ఏ ప్రార్థన గురించి మాట్లాడుతుంది? అవి ఉండవచ్చు, శరీర సంబంధమైన ఉండవచ్చు, కానీ వాటి మీదే కాదు నీ ఫోకస్. వాటి మీదే కాదు నీ ఫోకస్. శరీర సంబంధమైనవి, అవి తుచ్చమైనవి, అవి కించితమైనవి, కొంచెం కాలం మాత్రమే ఉండేవి. అసలైనవి ఏంటో ఈ సందర్భంలో మీకు తెలియజేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణంలో క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. చూడండి ఎట్లాంటి ప్రార్థన అనేది. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయం. ప్రార్థన ఎలా చేయాలి? మా అనుదిన ఆహారం మాకు దయచేయి. అనుదిన ఆహారం అంటే ఈ రోజుకి ఆహారం. ఏ రోజు బ్రతుకుంటే ఆ రోజుకి ఆహారం కావాలని కోరుకో. రేపటికి, ఎల్లుండికి, మొన్నటికి కాదు. ఏ రోజు ఆహారం ఆ రోజుకి కావాలని కోరుకో. అనుదిన ఆహారం. ఇంకా మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారం, మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. అంటే మా పాపాలను క్షమించావు కదయ్యా, మేము కూడా ఆ ప్రకారమే క్షమించే గుణం మాకు దయచేయి. ప్రార్థనలో ఎలాంటివి ఉన్నది? ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? 13, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించము. యేసుక్రీస్తు వారిని 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవుడు శోధనలో పెట్టాడు, కానీ ఆ శోధనలో జయింపజేసింది కూడా దేవుడే, యేసుక్రీస్తు వారిని. అట్లనే మమ్మల్ని కూడా అలాగే మమ్మల్ని కూడా, అంటే ఎవరిని? ఈ రోజున క్రైస్తవులైనా, ఆ రోజున క్రైస్తవులైనా, అపోస్తలులైనా, ఎవరైనా ప్రార్థనలో అడగవలసిన విషయం, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము అని అడగండి. దుష్టు నుండి అంటే కీడు నుండి మమ్మల్ని తప్పించము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, ఇప్పుడు ఏమంటారు ఇక్కడ? మనుషుల అపరాధాలు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును అని రాయబడింది ఇక్కడ. అంటే మనుషులను క్షమించకపోతే, మనుషులు మనం క్షమించకపోతే, ఏమండి సంఘంలోకి వచ్చే వాళ్ళు ఉంటాం మనం, నాకు ఆ వ్యక్తి అంటే సరిపోడు, అతనితో కూర్చోం, అతను ప్రైజులాగా చెప్పాం, అతనికి వందనాలు చెప్పాం, అతనితో మాట్లాడడం, అతను చూస్తే దూరంగా వెళ్ళిపోతాం. అప్పుడు కారణం ఏంటి? అతనంటే నీకు నచ్చడం లేదు. అంటే అతన్ని క్షమించడానికి నువ్వు ఇష్టం పడడం లేదు. నీవు అతన్ని క్షమించకపోతే, అతనితో సమాధాన పడకపోతే, నీ సంఘంలో ఉన్న సహోదరులను ప్రేమించకపోతే నీ పాపాలు ఎలా దేవుడు క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది. ఇది ప్రార్థనలో భాగం. ఇది ప్రార్థనలో భాగం. అందుకే మనం ఫలితాలు పొందుకోలేకపోతున్నాం. ఏమండి, మన సహోదరులే మనం క్షమించలేకపోతే, మన సహోదరులతో మనం కలవలేకపోతే, మనం సపరేట్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక మన ఇంట్లో శిక్షలు, మన పిల్లలకు శిక్షలు, మనకు శిక్షలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏదైనా మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? ప్రభువా అని ప్రార్థన చేసి ఎందుకు వస్తున్నాయి, వై అనే ప్రశ్న వేసుకోవాలి. నిజమైన భక్తుడు, నిజమైన శిష్యుడు, నిజమైన విశ్వాసి సమస్యలు ఒక ఉప్పెనలాగా, ఒక భయంకరమైన సుడిగుండంలాగా మన చుట్టూ తిరుగుతున్నప్పుడు, శ్రమలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, శారీరక సంబంధమైన విషయాలు కానీ, ఆత్మీయ విషయంలో పడిపోవడం కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు వెంటనే దేవుని దగ్గర ఏమని మనం అర్థం చేసుకోవాలి తెలుసా? అయ్యా ఎందుకు వస్తున్నాయి అని వెంటనే తెలుసుకుని, నేను ఫలానా వ్యక్తితో క్షమించకపోవడం వల్లే, లేకపోతే ఫలానా వ్యక్తిని నేను ద్వేషించడం వల్లే, లేకపోతే ఫలానా వ్యక్తిని శత్రుత్వం కలిగి ఉండడం వల్లే, ఫలానా వ్యక్తిని నేను సహించకపోవడం వల్లే, ఫలానా వ్యక్తి విషయంలో నేను సరిగా లేకపోవడం వల్లే. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమించమని చెప్తుంది, క్షమించమని చెప్తుంది. క్షమ ప్రతి ఒక్కరిని, శత్రువును సైతం క్షమించమని చెప్తుంది. ఎలాంటి అగ్నిగుండం లాంటి వాడైనా సరే క్షమించమని చెప్తుంది. నీ భయంకరమైన శత్రువునైనా సరే క్షమించమని చెప్తుంది. ఆ క్షమాగుణం అనేది నాలో లేకపోతే నా దేవుడు అని ఎలా క్షమిస్తాడు? ప్రార్థనలో క్షమాపణ అనేది కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి.
చదువుదాం 14 వచ్చిన మరలా 6వ అధ్యాయం మత్తయి సువార్త 14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. అంటే నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే, ఇబ్బంది చేస్తే వారిని క్షమిస్తేనే, వారిని క్షమించినావు కనుక దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడు తెలుసా? ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అదంతా మళ్ళా తిరిగిస్తాడు. సింపుల్ కీ అండి ఇది, సింపుల్ కీ. ఒక చిన్న తాళపు చెవి లాంటిదండి, వెరీ బిగ్ కీ అనుకోండి. దీన్ని పెద్ద తాళపు చెవి, చిన్నదేం కాదు ఇది. నువ్వు మరొకరిని క్షమించడం లేదు కనుక నువ్వు అభివృద్ధి కావడం లేదు. నీకు క్షమాగుణం లేదు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాడు. ప్రార్థనలో ఇదొక భాగం. వేషధారి ప్రార్థన ఎప్పటికీ కూడా క్షమించే గుణం ఉండదు. నిజమైన శిష్యుడు, విశ్వాస అయితే క్షమిస్తాడు. అయ్యా ప్రార్థనలోనే క్షమిస్తాడు. ప్రార్థనలోనే ముందు శత్రువు తనకు తారసపడగానే, ప్రార్థనలోనే అతని తలంపుల్లోకి రాగానే, అయ్యా నేను క్షమిస్తున్నానయ్యా. అతను తెలియజేసి ఉంటాడు, తెలియక మాట్లాడి ఉంటాడు, నేను రాజీపడతానయ్యా, అతనితో నేను క్షమిస్తానయ్యా అని ముందు అతనితోనే క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ప్రార్థనలో క్షమాగుణం కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, మనుషుల అపరాధాలను మీరు క్షమించిన ఎడల, అంటే మీరు క్షమిస్తేనే మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు, మీ పాపాలు, మీ తప్పిదాలను క్షమిస్తాడు. క్షమించినప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. మీరు ఎన్ని బాధలు పొందుతున్నారో ఆ బాధల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. లేదు, మీరు మొండిగానే ఉన్నారనుకో, నేను క్షమించను, నేను ఎవరికి లోపడను, నా ఇష్టమో అయా అనుకుంటున్నారు అనుకో, మీకు దేవుడు కించితం కూడా అర్థం కాలేదు, మీరు దేవుని అర్థం చేసుకోలేదు, మీరు గర్వపోతులు, అహంకారపోతులు, మీరు అహంకార భావం కలిగిన వారు, మీ అహంకారం సిలువ దగ్గర చచ్చిపోలేదు కనుక ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని నుండి లాభం పొందుకోలేరు, భౌతికంగా కూడా లాభం పొందుకోలేరు, అలాగే మొత్తపడుతూ ఉంటారు, మీరు కష్టంలోనే అలాగే ఇరుక్కుపోతూ ఉంటారు, మీరు ఎప్పుడు బాగుపడలేరు అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను ప్రార్థనలో ఈ అంశంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకొని మీ యొక్క అహంకారాన్ని దించుకొని రండి దేవుని వాక్యమని నెరవేర్చడానికి. 15వ వచనం, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి, మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించడు. మీరు క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. మీరు క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు. ప్రార్థనలో ఉండవలసిన విషయాలు. ఓ వేషధారి, ఓ అన్యుల్లా చేసే ప్రార్థన చేసేవాడా, గుంపులో ప్రార్థన చేసి గొప్ప గొప్ప పదాలను గొప్ప గొప్ప ఉచ్చరణ చేసి నేనే ప్రార్థనా పరుడని నిన్ను నువ్వు కనపరుచుకునేవాడా, కనపరుచుకునేక ప్రార్థన చేస్తే శాపం నాయనా, కనపరుచుకునేక ఆరాధన చేస్తే శాపం నాయనా. నీ ప్రార్థనలో వేషధారణ ఉంటే నీకు ఖడ్గం ఒకవైపున నరికేస్తుంది నాయనా. నీ ప్రార్థన విన్న వాళ్ళని కూడా నరికేస్తుంది నాయన. వేషధారణ వద్దు, నటన వద్దు. వేషధారణ ప్రార్థన నష్టాన్ని తీసుకొస్తుందని అర్థం చేసుకొని, ప్రార్థన అనేది 4 పిల్లర్లో ఒక పిల్లర్ అని, అది అతి ముఖ్యమైనదని, దాన్ని మాత్రమే సాతాను చేయించకుండా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వాడు అడ్డుపడతాడని ఈ సందర్భంలో మీకు చాలా విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీ హృదయాల్లో తెలుసుకుని అర్థం చేసుకుంటారని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి, దయగలిగిన దేవ, రాజాది రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రార్థన అనే అంశములో ఈరోజు మేము చూసుకున్నది అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ ప్రార్థన అనేది ఈ మూడింటిని అపవాది సాతాను వదిలేస్తాడు, పట్టించుకోడు. కానీ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వాడు ఒప్పుకోడు, అడ్డగిస్తాడు. యేసుక్రీస్తు ప్రార్థనా జీవితం 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నందుకే డిస్టర్బ్ చేయడానికి వచ్చాడు. అందుకే ఒక గడియ కూడా ప్రార్థన చేయలేరా శోధనలో మీరు పడకుండా అని యేసుక్రీస్తు వారు గెస్తమనే తోటలో కూడా పేతురును, యోహాను, యాకోబును మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే శోధనలో తీసుకెళ్ళిపోతాడు. ప్రార్థన సమయంలోనే మనిషి సరిగ్గా నిలబడలేడు, ప్రార్థన ఎక్కువసేపు చేయలేడు, దేవుడితో ఏకాంతంగా మాట్లాడడం జరగదు, దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవడం జరగదు. అందుకే ప్రార్థన వేషధారి ప్రార్థన అయితే అది శాపాన్ని తీసుకొస్తుంది. అన్యులు చేసే రకంగా విస్తారమైన మాటలు మాట్లాడితే అది శాపాన్ని తీసుకొస్తుందని ఈరోజు మేము ప్రార్థనలో మొట్టమొదటి అంశంలో వేషధారణ ప్రార్థన వద్దు అని మేము తెలుసుకోవడానికి ఎంతగానో సహాయం చేసినందుకు మీ పాదాల దగ్గర మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లించుకుని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఆమేన్.
వందనాలు.